జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లే కాకుండా రాష్ట్రం నుంచి నలుమూల నుంచి యంగ్స్టర్స్ యూత్ వచ్చి నవీన్ యాదవ్ని సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆ సందర్భంలో మనకు నల్గొండ నుంచి వచ్చిన యూత్ వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నల్గొండ జిల్లా. అంటే ఇక్కడ క్యాంపెయిన్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మేము గత వారం 2 వారాలు ఇక్కడే ఉంటున్నాం అన్న. అయితే జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ఓటర్లు ఒకటే అనుకుంటా ఉన్నారు, మన ఇంటి పెద్ద బిడ్డ ఈ బస్తీ వాసుడు పట్టం కడితే మన ఒక చరిత్ర సృష్టించబోతా ఉన్న ఒక బీసీ బిడ్డకి ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మేము రేవంత్ అన్న కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ బీసీ బిడ్డ గెలిస్తేనే మన బస్తీలో ఉండే రోడ్ల కష్టాలు కానీ, నీళ్ళ కష్టాలు కానీ, విద్యా కష్టం కానీ కూడా ఏ విధంగా అయితే మనం ఇబ్బంది పడతా ఉన్నామో అవన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పి వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అన్న గెలవగానే అవన్నీ అమలు చేయడానికి రెడీగా ఉంటాడు నవీన్ అన్నకి బలమైన నమ్మకం ఉంది. 50,000 మెజారిటీతో అన్నం గెలిపించుకుందాం ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. మహబూబాద్ జిల్లా కేశంద్రం. నా పేరు అల్లం గణేష్, నేను యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది కదా, మీరు ఏమనుకుంటారు? ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నవీన్ యాదవ్ బరాబర్ గెలుస్తాడు అన్న, బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. ఎట్లా ఎట్లా ఎందుకు అనుకుంటున్నారు ఆ మాట? ఎందుకంటే కాంగ్రెస్ చేసే సంక్షేమాలు అలా ఉన్నాయి కాబట్టి దాని వల్ల గెలుస్తారు అన్న. అంటే ఆయన ఇక్కడ చేసిన మీరు ఎప్పటి నుంచి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు? మేము గత 2 రోజుల కాంచాలి ఇక్కడికి వచ్చి మా యూత్ అందరు వచ్చి ప్రచారం చేస్తున్నాం. అయితే ఓటర్లు ఏమంటున్నారు మరి? మీకు ఏమన్నా ఓటర్లు అందరు గుండెల్లో నవీన్ యాదవ్ ఉన్నాడు అన్న. నవీన్ యాదవ్ ఎంత మెజారిటీ వస్తుంది మీరు? నవీన్ అన్న దాదాపుగా ఒక 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు అన్న. క్యాంపింగ్ అయితే చేస్తుండ్రు, ప్రచారం అంతా మంచిగా జరుగుతుంది, మంచిగానే రిజల్ట్ ఉంది. నవీన్ అన్న కూడా గెలుస్తాడు 100%. బాగానే మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలుస్తాడని కోరుకుంటున్నాను.